मैम बीइंग ए प्रभास అని చెప్పండి ఆయనలో మీకు నచ్చే మూడు క్వాలిటీస్ హైట్ స్టైల్ యాక్టింగ్ ఓకే ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటారు గ్రౌండెడ్గా ఉంటారు ఆయన ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ గురించి మీ అభిప్రాయం గుడ్ హ్యూమన్ ఎక్కువ డొనేషన్స్ చేస్తూ ఉంటారు కదా అవును హెల్పింగ్ నేచర్ ఉంది సో ఈ సంక్రాంతికి మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్ ఏ స్టార్ విన్నర్ ఆబ్వియస్లీ రెబెల్ స్టార్ అనిల్ రావిపూడి వర్సెస్ మారుతి ఇద్దరు కామెడీలో కింగే కదా మారుతి సైడ్ కాదు కానీ ప్రభాస్ సైడ్ నుంచి అయితే ప్రభాస్ ఓన్లీ ప్రభాస్ కోసం ఎంటైర్ ఫ్యామిలీ ప్రభాస్ మీరు చెప్పండి ప్రభాస్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా ఫేవరెట్ అయితే మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటాడు కదా, దాని గురించి. మేము బీయింగ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ ఆయన లెగ్ ఇంజరీ అయిన తర్వాత ఎక్కువ డాన్స్ వేయలేకపోతారు కదా, మీరు ఏమైనా డిసప్పాయింట్ అవుతున్నారా? నాట్ ఎట్ ఆల్. ఓకే సలార్ 2 పై మీ ఎక్స్పెక్టేషన్? సలార్ 2 బాగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, బట్ వెయిటింగ్ లో ఉన్నాము ఆ పిల్లలతో కలిపి. ఏ మూవీతో మీరు ప్రభాస్ కి ఫ్యాన్ అయ్యారు? ఈశ్వర్ నుంచి బ్రదర్ ఫీలింగ్ జెన్యూన్ గా తనంటే అప్పటి నుంచి చాలా ఇష్టం. ఈశ్వర్ నుంచి కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు మీరు ప్రభాస్ గురించి ఎలా చేసేవారు చెప్పండి, కాస్త మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేస్తారు? డెఫినెట్ గా హైట్ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి అయింది. అందరం కూడా ఫ్రెండ్స్ తో వెళ్ళే వాళ్ళం, బాగుండేది. ఇప్పుడైతే ఆయన మూవీస్ కోసం స్టిల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ మూవీలో కామెడీ ఉంటుందని ఇంకా హ్యాపీగా ఉంది. నిధి అగర్వాల్ రీసెంట్లీ కాంట్రవర్సీ అయింది కదా మేడం, సో సారీ ప్లీజ్ మ్యామ్ రీసెంట్లీ ప్రభాస్ లో మీకు నచ్చే 3 క్వాలిటీస్ చెప్పి డెఫినెట్గా ఆయన లేజీనెస్ ఇష్టం. ఎందుకంటే ఆయన ఫ్రాంక్ స్పీకింగ్గా ఉంటాడు కాబట్టి ఫ్రాంక్గా చెప్తాడు, అది బాగా ఇష్టం లేజీనెస్. అండ్ తను ఏంటంటే మంచోడు, ఇంతకు మించి ఇంకేంగా బెస్ట్ క్వాలిటీ ఏం కావాలి చెప్పండి. దట్స్ వన్ లాస్ట్ క్వశ్చన్, మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్ ఈ సంక్రాంతి విన్నర్? బోత్ అండి, ఎందుకంటే మన ఫ్యాన్స్ ఎంతైనా కానీ ఇద్దరికి చెప్పాలి. సో అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ.